ఇప్పటికీ కూడా 20 ఏళ్ల తర్వాత కూడా ఆ బ్రేక్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అంతే. మధ్యలో చాలా వచ్చాయి కానీ అవి మీ వరకు రాలేకపోయినాయి. చాలా చాలా మిస్ అయ్యానమ్మా. అనుకున్నవి వస్తాయి అంటే ఇప్పుడు అంటుంటారు కదా, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే లక్ ఉండాలి. లక్ ఉండాలమ్మా, ఎవరికైనా లక్ అది ఉండాలి. మీ విషయంలో నిజంగా అంతటి మెగాస్టారు ఆ మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు సినిమాలు లేకుండా ఆగిపోయారు. మళ్ళీ 150తో కదా మళ్ళీ రేజ్ అయ్యారు. చెప్తున్నాను నేను. అంటే ఆగిపోయి అంతటా ఎలాంటి ఆర్టిస్ట్ ఎంత కష్టపడి మొన్న న్యాయం కావాలి సినిమా కోసం చెప్తుంటే నా కన్నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి అలా చూస్తుంటే. నేను రాజా విక్రమార్క సినిమా అప్పుడు వెళ్ళాం అనమాట. సారు అంటే నేను ఆర్టిస్ట్గా అతను చూసి అబ్బా ఇంత కష్టపడుతున్నారు, అందుకే అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారేమో అనిపించింది ఆ రోజు నాకు. అప్పుడు మా డైరెక్టర్ గారు వాళ్ళందరూ, మా డైరెక్టర్ గారికి తెలుసంట, ఫ్రెండ్లీగా అందరం వెళ్ళాం. ఆ సినిమా చేసి విజయ నిర్మల గారు, కృష్ణ గారు, కొంగర జగ్గయ్య గారు అప్పుడే చనిపోక ముందర 92లో మాట చెప్తున్నాను. ఆ సినిమా అది నాటికి వేసాం. అప్పుడు వస్తూ ఉంటే ఎవరు రోజారామ్ని నాటికేస్తుందా అని అడిగారట కొంగర జగ్గయ్య గారు. అంటే నా వాయిస్ అలా వినబడిందంట ఆయనకి. వచ్చి స్టేజ్ మీద చెప్పారు, అయ్యో ఎంత మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు ఈ పొట్టి పిల్లకి అని అన్నారు. ఈ పొట్టి పిల్లకి ఎంత మంచి వాయిస్ ఇచ్చారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు అయితే కాఫీకి రమ్మన్నారు అందరి టీం. అందరం లేడీస్ అమ్మ, 6 మెంబర్స్ లేడీస్ నాటికలో. అది వెళ్ళాం అనమాట. వెళ్తే నాకు ఒక హీరోయిన్ లాగా చూశారు. అంటే ఉత్తమ నటి సంవత్సరం తర్వాత వచ్చింది అనుకోండి ఆ నాటి ప్రదర్శన. ఎంత అంటే అక్కకి ఢిల్లీ చదువుకుంటుంటాను అన్నమాట నేను. మా అక్కకి మ్యారేజ్ అవుద్ది, మ్యారేజ్కి రాలేను. రాకపోతే అక్కకేమో అరెస్ట్ చేస్తున్నారు ఆడపడుచు అత్త అని తెలిసిన తర్వాత పని మనిషిగా ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయ్యి అది నాటకం ఆడి లాస్ట్లో చెప్తుంది అనమాట నేను వాళ్ళ చెల్లినని. ఆ క్యారెక్టర్ అయితే సినిమా పాటలు, డాన్సులు, అప్పుడు చిన్న ఏజ్ కదా అంత బాగా చేశాను అనమాట. అప్పుడే చిరంజీవి గారు ఇలాంటప్పుడైతే ఎంత మెచ్చుకునేవారు అనుకున్నాను నేను. అంతే కదా. ఏమో మా అంజిబాబు గారి దయ వల్ల నేను వెళ్తే సార్ని చూసేస్తే అంటే కాళ్ళ మీద పడిపోక్కర్లేదు, అతను పడినెవరు. నేను అంటే నేను చచ్చిపోయినా పర్లేదమ్మా, అంత ఎఫెక్షన్ మాకు చిరంజీవి గారు అంటే. అతను అంత మహానుభావుని కలుసుకుని అంటే ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశాలు రాలేదమ్మా. ఇప్పుడు తప్పకుండా వస్తాయి అవకాశాలు. మంచి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మా లక్ష్మీ తల్లి దయ వల్ల మాట ఇచ్చావు కాబట్టి నాకు నమ్మకం వచ్చింది. తప్పకుండా కలుస్తాం, తప్పకుండా. ఒకటమ్మా ఏంటమ్మా, అతను పరిచయం అవ్వాలే కానీ మన నాగబాబు గారు సీరియల్ చేశాను నేను, చూసుంటారు ఆయన. అది సీతామహాలక్ష్మి, బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశాను. ఆవిడని చంపడానికి భరణి పెడతాడు నన్ను. అసలు ఎంత మంచి వేషం. సీతామహాలక్ష్మి అని సీరియల్ చేశాను సారు. అందులో నేను చేశాను, ఒక 56 ఎపిసోడ్లు చేశాను. సార్ అయితే ఎప్పుడు మెచ్చుకునేవారు, భలే చేస్తున్నారమ్మా అని అనేవారు. ఎప్పుడైనా కూర్చుంటే అలాగా నన్ను నిల్చుంటారు ఎందుకు కూర్చోండి అని అనేవారు అనమాట నాగబాబు గారు. అయితే ఆ సీరియల్ గుర్తు చేస్తే అది తప్పకుండా చూస్తుంటారు. ఇప్పుడు నేను జబర్దస్త్ ఇవన్నీ చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు చూస్తారు కదా వాళ్ళను, మేడం గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ. అంటే కలవడం అవ్వట్లేదు అంతే. ఇప్పుడు మీకు ఉన్న బలమైన కోరిక తీసుకెళ్తుంది. అది నాకు నిజంగా ఆ మాట అన్నారు చాలమ్మా. అసలు కలవటం వేరు, సినిమాలో ఏదన్నా ఆఫర్ వస్తే అది వేరు కదా. అసలు నాకు సినిమా కూడా చేయక్కర్లేదు, సార్ ముఖం చూస్తే చాలు, సార్ గంట కూర్చొని మాట్లాడితే చాలు, నా కొడుకుని పరిచయం చేస్తే చాలు. అమ్మ ఇప్పుడు మీరు ఒక చిన్న హెల్ప్ చేశారనుకో, ఆ హెల్ప్ మాకు పెద్ద హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఒక ఆర్టిస్ట్ని, నా కొడుకు ఒక డైరెక్టర్, అంతే కదమ్మా. ఏదో సారు మాకు పిలిచి డైరెక్షన్ నా కొడుకు ఇచ్చేస్తాడు, నాకు పెద్ద క్యారెక్టర్ ఇస్తాడని ఆశ కాదు. ఏమో చేస్తామేమో, వాళ్ళతో కలిసి ట్రావెలింగ్ ఉందేమో, మనకు ఆ అవకాశం దేవుడు ఇస్తాడేమో ఒక వ్యక్తి వల్ల, అంతే. నమ్మకం మనిషి మీద, అంతే, ఇంకేం లేదు. మీరు ఇచ్చారు నాకు భరోసా. నా కూతురు కోడలో ఇచ్చినట్టు పండగ ముందు నా కోరిక, అంటే నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ కోసం నేను ఎదురు చూస్తుంటా. ఒక్కొక్క నిమిషం మనం ఎంత ఓపిక్గా ఉన్నా కూడా ఎదుటివారు చేసే పనికి, ఇప్పుడు మీరు చెప్పారు ఆ సినిమా నుంచి
అది కింద పడేసి వచ్చేసేసాను. అవునవును. భోజనం భోజనం. అవును అవును. అట్లా ఏమన్నా ఇంకా నేను చేయను అసలు. ఈ చెప్పాను కదా, అమ్మాయిలు వేసుకొని వస్తే నీకు మంచి వేషాలు వస్తాయని ఒక ఇద్దరు అన్నారని అదొకటి. ఓకే. ఇప్పుడు ఇది వేరే లేడీస్ ఎవరో అన్నారని ఆ తమ్ముడు నాకు చెప్పాడు, చెప్పలేక చెప్పాడు, అక్క ఇలా అన్నారు అక్క, నాకు బాధ అనిపించింది, నీ మనస్సు ఏంటో నీ మనస్తత్వం ఏంటో నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు అనేసి చెప్పి బాధపడ్డాడు పాపం. పోలే తమ్ముడు, అవన్నీ అనుకుంటా, మనం తప్పు చేస్తే కదా మనం బాధపడాలి. నేను ఒకటే అనుకుంటానమ్మా, ఆ సమయానికి ఏడ్చిన ఏదైనా పెద్ద అనుకోని సంఘటనలు జరిగినా ఏడ్చినా సరే కాసేపు ఏడ్చేస్తాను, గట్టిగా ఏడ్చేస్తాను ఇంట్లో. మరి ఇంకా కన్నీళ్ళు ఆగవు నాకు, ఏడ్చేస్తాను. తర్వాత పోన్లే, నాకన్నా ఘోరంగా బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో, నేను అలాగే అనుకుంటానమ్మా. ఇప్పుడు ఇలాగైనా నేను ఈ అన్నమైనా తింటున్నాను, ఈ బట్ట అయినా కడుతున్నాను, అది లేని వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో తప్పుడు పనులు చేస్తూ మళ్ళీ పోనీ మంచిగా బతుకుతున్నారంటే అది లేదు, వాళ్ళకి అవకాశాలు లేకపోతే ఏం చేస్తారమ్మా మరి. అది ఇండస్ట్రీది తప్పు కాదు, ఆర్టిస్ట్ది తప్పు కాదు, కాలాంది తప్పు. నేను ఒక్కటే చెప్తాను, నిజం అమ్మా, ఇండస్ట్రీది తప్పు కాదు, ఎవడ అవకాశం ఆడిది. కాలాంది ఇది ఆర్టిస్ట్ది తప్పు కాదు, ఎవరు కావాలని తప్పు ఎవరు చెయ్యరు. కాలందే తప్పు. భగవంతుడు ఉన్నవాడు నువ్వు ఇలా బతుకు అని రాసేస్తాడు. అప్పుడప్పుడు గొప్పులు గోతులు అవి తగులుతూ ఉంటాయి, ముళ్ళు కంచెలు తగులుతుంటాయి, దాటుకుంటూ వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు, లేకపోతే ఇంక అంతే వెనకబడిపోతాం. నాకు తెలిసి అంతే, ఇంకా అంతమించి ఏం చేయలేం. ఇప్పుడు ఏడ్చి పెడబొబ్బులు పెట్టి నాకు రాలేదు, ఇప్పుడు ఈ నెల ఒక్క రోజు కూడా నేను షూటింగ్ ఆ సీరియల్లో 2 రోజులు చేశాను, మరి ఇప్పటికి రాలేదు పోయిన నెలలో. ఇప్పుడు ఈ నెలలో ఇంకా డేట్లు చెప్తారు, 2 రోజులు పడుతుంది అంతే. సీరియల్ అంటే వాళ్ళు సెకండ్ వీక్ లాస్ట్ వీక్ చేస్తారమ్మా. ఓకే. ఈ రెండు షెడ్యూల్కి ఒక 4 రోజులు 3 రోజులు పడుతుంది అంతే. నా క్యారెక్టర్ పని మనిషి అంటే ఇంట్లో వాళ్ళిద్దరిని కలుపుతాం, హీరోలు విడిపోతా డాక్టర్లు అనమాట. ఒక ఏజ్కి వచ్చేసాక 50 ఏళ్ళు వచ్చేసాక విడిపోదాం అనుకుంటారు. కలపడానికి వాళ్ళ మామగారు వాళ్ళ నాన్నగారు నన్ను పెడతారనమాట ఇంట్లో. ఇన్ని సీరియల్ చేసిన మీకు సడన్ గా అసలు ఆఫర్స్ ఎందుకు రావట్లేదు? ఏమోనమ్మా, నేను చాలా మందిని అడిగాను, నాకు సీరియల్ ఎందుకు ఆగిపోయి. ఛానల్ వాళ్ళు అమ్మ జయదీష్ గారు ఏం చేస్తున్నారంటే సీరియల్ ఏం చేయట్లేదు నాన్న, సినిమాలు ఏవో వస్తాయి, మరీ ఏం చేయకుండా కూర్చున్నాను చెప్పలేను కదా, సినిమాలు వస్తే చేసుకుంటున్నాను. సరే 4 ఫోటోలు పెట్టండి అమ్మా ఈ సీరియల్కి అని అంటారు. ఫోటోలు పెట్టే వరకు మాట్లాడతారు, ఇంక ఫోటోలు రాలేదమ్మా అంటారు. ఫోటోలు పెట్టిన తర్వాత వాళ్ళు పెట్టొద్దన్నారు, ఇంకొకరు పెట్టారని తిరిగి సమాధానం ఉండదమ్మా. నేను అక్కడ బాధపడతాను. మేనేజర్ అనేవాడు నాకు చెప్పాడు, అమ్మ మీరు ఫోటోలు పెట్టండి అని. పెట్టిన తర్వాత అమ్మ వాళ్ళు తీసుకోలేదమ్మా, నెక్స్ట్ టైం చూద్దామని ఒక మాట చెప్పేస్తే అయిపోయింది కదా. మరి ఫోన్ చేస్తే ఎత్తరు. అది ఫోటోలు పెట్టమా, నేను 2-3 అలాగే అన్నాను, మీరు ఎప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మీరు ఫోన్ చేయకండి, మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్. ఒక్కసారన్నా నాకు ఆఫర్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఫోటోలు అంటే ఇప్పుడు మా చేతుల్లో లేదమ్మా, అంతా ఛానల్ వాళ్ళ ఇష్టం, మా టీవీ వాళ్ళు, జీ తెలుగు వాళ్ళు. చెప్తున్నాను కదమ్మా, అంతా ఈ కర్ణాటక వాళ్ళే వస్తున్నారు, బెంగళూరు వాళ్ళే. ఏ చిన్న వేలను ఒక పని మనిషి క్యారెక్టర్ కూడా అక్కడ నుండి తెచ్చుకుంటున్నారు. అది ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఇష్టం అయిపోయి అంతా ఛానల్ వాళ్ళు ఇష్టమే. ఏదో ఒక రోజు జూనియర్స్, ఒక రోజు 2 రోజుల క్యారెక్టర్కి అది కూడా వాళ్ళకి ఫోటోలు పంపించాలి, రెడీ చేసి ఫోటోలు పంపిస్తే ఓకే అంటే ఆ 2 రోజులైనా పడుతుంది ఆ క్యారెక్టర్. అలా అయిపోయిందమ్మా సీరియల్. ఇంక మా లాంటి వాళ్ళు ఎలా బతుకుతాం? అసలు మా టీవీ, జీ తెలుగు అస్సలు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు జగదీశ్వరి గారికి అని చెప్పి. లేదు అవ్వడం లేదు. ఒకప్పుడు వాళ్ళే పెట్టమనేవారు. అది అసలు నేను చెప్పాలంటే జీ తెలుగు చేశాను సీరియల్, అష్టాచెమ్మ చేశాను. అష్టాచెమ్మలో ఎలాంటి క్యారెక్టర్, మంచి వేషం. ఈ కార్తీక దీపం వాళ్ళు వెంకటేశ్వర గారు వాళ్ళదే. తర్వాత అది మా టీవీ కార్తీక దీపం 50 ఎపిసోడ్స్ చేశారమ్మా అప్పుడు ఫస్ట్ లో. అప్పుడు నేను ఒక 13 రోజులు చేశాను, ఎన్ని ఎపిసోడ్లు వచ్చాయో తెలియదు నాకు. ఓకే. అది ఒకటమ్మా. యాక్చువల్ ఏంటంటే నాకు చెప్పేటప్పుడు క్యారెక్టర్ అది ఇద్దరు పిల్లలని నీకే తెలుస్తుందమ్మా. నీకే అంటే గుడికి పంపిస్తుంది కదా ఈ అమ్మాయి, పంపించి ఆ గుడిలోని పట్టు చీర కట్టుకొని వెళ్ళు అంటే నేను చూడీదార్ వేసుకుని వెళ్తాను.
చుడీదార్ వేసుకుని వచ్చావు ఏంటంటే, చుడీదార్లు అయితే ఎవరు పోల్చుకోరమ్మా నా ఏజ్కి, పట్టు చీర అయితే మళ్ళీ పోల్చేస్తారని ఇలా వచ్చాను. ఆ పిల్ల అప్పుడు వింటుంది అనమాట వాళ్ళు చెప్పుకోవడం, ఇద్దరు అమ్మాయిలు అనేది. అది దీనికే తెలుస్తుంది. నేను ఇది ఇది కంటిన్యూటీ అవుద్ది అని అనుకున్నాను నేను. అయిన తర్వాత ఆ మరుసటి రోజు మళ్ళీ షూటింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఇవాళ చచ్చిపోతారు అని చెప్పాడు ఎపిసోడ్ డైరెక్టర్. చెప్తే చచ్చిపోవడం ఏంటి అన్నాను నేను. అదే మీకు చెప్పలేదమ్మా, అయిపోయింది మీ క్యారెక్టర్ అన్నాడు. ఏడ్చేస్తున్నాను నేను. అదేంటి అది, కనీసం నాకు చెప్పారు ఇది లెంతి వేషం అన్నారు, అదే ఎంత మంచి పేరు వచ్చిందమ్మా కార్తీ దీపంలో ఆ కొద్ది రోజులకే చాలా మంచి పేరు వచ్చింది. అయితే చేసాం. ఆ హీరోయిన్ కూడా ఎంత ఇష్టమో నాకు. ఎన్ని రోజులు నాకు గుడ్ నైట్ మమ్మీ అని పెట్టేది. తర్వాత ఏ షూట్లు చేస్తున్నారా బాగా మీరు మంచి ఆర్టిస్ట్ మమ్మీ అని పెట్టేవారు అనమాట ఇంగ్లీష్లో. ఆవిడకి తెలుగు రాదు కదా సరిగ్గా. ప్రేమి మళ్ళీ 2 కూడా స్టార్ట్ అయిందిగా, కార్తీక దీపం 2. మరి నేను వెళ్ళలేదు. వాళ్ళకి సారు వాళ్ళు కాదు, వెంకటేశ్వర గారు కాదు, ఈసారి ఎవరో లేడీ మేడం ఎవరు మరి ఆఫీస్ ఎక్కడో తెలియదు. ఏమోనమ్మా సీరియల్ కన్నా ఇప్పుడు సినిమాల మీదే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఎందుకంటే సినిమాలు ఫరెవరు ఉంటామమ్మా, సీరియల్ ఈ రోజుకి అయిపోతుంది. ఎంత పెద్ద సీరియల్ చెయ్యు, ఎంత పెద్ద వేషం చెయ్యి, ఆ రోజుకి అయిపోద్ది. మర్చిపోతారా మర్నాడు ఇంకొక క్యారెక్టర్ వస్తుంది. కానీ సినిమా అలా కాదు. ఇప్పుడు నా దగ్గర చాలా బిట్లు ఉన్నాయి, అంటే సినిమాలో చేసిన. మొన్న 40 నిమిషాలు నిడివిగల కార్డు తీసుకున్నాను కదా, నిడివిగల సీన్లు పెట్టమంటే అవి పెట్టాం అనమాట. అవి ఇప్పటికి కూడా సినిమాలు థియేటర్ కాకుండా టీవీలో వస్తే వినడం. ఓటీటీకి వచ్చిన తర్వాత ఎన్ని ఫోన్లు వచ్చినాయమ్మా, థియేటర్లో చాలా మంది చూడలేదు. ఓటీటీకి వచ్చిన తర్వాత చాలా మంది చూసి కొంచెం సేపు భయపెట్టేశారు. పెండలో చేసావా ఓయమ్మో అంటే ఇంకా నయం, దయ్యాల్లాగా లేరు కాబట్టి మామూలు గట్టెపుల్లోనే ఉన్నాం, అందుకే ఐడెంటిఫై అయ్యాం. ఆ దయ్యాల్లాగా తెల్ల వేసుకొని అంటే బాగుండిపోను. అలా జరిగాయి అనమాట చాలా మంది. తర్వాత ఈ నితిన్ సినిమా పోయింది కానీ క్యారెక్టర్ మంచిదేనమ్మా, పాపం ఇచ్చారు. అది ఇప్పటికీ సీన్లు అది ఓటీటీకి వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళు ఫోన్ చేసి ఇందులో కూడా చేశారు. శ్రీకాకుళం స్లాంగ్ అది. ఇప్పుడు బుచ్చిబాబు గారిది రామ్ చరణ్ హీరో కదా, మా శ్రీకాకుళం స్లాంగ్ అది. ఆ స్లాంగ్ వచ్చిన వాళ్ళే తీసుకుంటున్నారు ఆయన. అయితే నేను ఆఫీస్కి 2 సార్లు వెళ్ళాను, లేరు. మళ్ళీ పట్టు వదలు విక్రమార్కరాలు మళ్ళీ వెళ్ళాను. వెళ్తే ఉన్నారన్నమాట, సార్ ఉన్నారు. సార్ నమస్తే అంట. నేను మర్చిపోయానండి, నేను రంగస్థలంలో అద్దరగొట్టా కదా డైలాగ్ అతనే చెప్పేస్తున్నాడు. రంగస్థలంలో డైలాగ్ మర్చిపోయాను. అయితే నేను ఆడిషన్ అడగను కానీ ఆ పేరు అది ఇచ్చి నెంబర్ ఇచ్చి వెళ్ళు అని అన్నారు. మొన్న ఓపెనింగ్ అయింది, నాకెవరు చెప్పలేదు. మేనేజర్ కూడా తెలుసు, బుజ్జి అని ఆ అబ్బాయి. అతను 2-3 సినిమాలు చేశాను, మంచి అబ్బాయి. అమ్మ అని పిలుస్తాడు. అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి, ఉగాది పోయిన తర్వాత వెళ్ళి కలుద్దామని. అంటే మర్చిపోతారు కదా, మా సినిమా ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి ముందు వెళ్తే ఏదైనా పల్లెటూరులోని పడితే ఒక మంచి క్యారెక్టర్ ఏదైనా పడింది అనుకో, కొంచెం పెద్ద సినిమా కదా. రామ్ చరణ్ అంటే పెద్ద సినిమా. రామ్ చరణ్ గారు మళ్ళీ కలవలేదు కానీ రంగస్థలంలో నేను గుర్తుంటాను. ఆయనతో ఆ షాట్ అది లేకపోయినా గబ్బలు ఇచ్చే సీను అది చేశాం కాబట్టి గుర్తుంటాను నేను.